హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో కీలకమైన అప్డేట్ మనకంతా ఉంది. శంషాబాద్ శివార్లో కాసారం ఏరియాలో ఉన్నటువంటి సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలని ఇలా ఏపీ సారా స్కామ్ని ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ సోదాల్లో 11 కోట్ల రూపాయలు చూడండి, 12 అట్టపెట్టెలో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డబ్బు. ఇది ఎలా దొరికింది అంటే, ఇదిగో కారు, ఇప్పుడు ఇక 12 పెట్టెలు మా సిట్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 కోట్ల రూపాయలు. వరుణ్ పురుషోత్తం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఏ పార్టీగా ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ డబ్బును పట్టుకున్నారు. ఇది రాజు కసిరెడ్డి భద్రపరిచయం అంటే గత జూన్ జూలైలో ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో భద్రపరిచారంటే ఎక్కడికి తరలించడానికి అవకాశం లేక ప్రభుత్వం మారింది కదా. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కోఆపరేట్ చేసే కేసీఆర్ ప్రభుత్వం కాదు, అక్కడేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి డబ్బును ఎలా తరలించారో, ఎక్కడికి తరలించారో తెలియక ఒక సులోచన ఫామ్ హౌస్, ఇది తీగల బార్రెడ్డి దట్ ఈ ఫామ్ హౌస్ వర్ధమాన్ కాలేజీకి ఆపోజిట్గా ఉంటుందట, దగ్గరలో ఉంటుందట ఈ ఫామ్ హౌస్. ఈ సులోచన ఫామ్ హౌస్లో ఈ 11 కోట్ల రూపాయలు దాచారు. తీగల బార్రెడ్డికి సంబంధించినటువంటి సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్ శివారు కాసారం పరిధిలో ఉండేటువంటి ఈ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలని ఈరోజు పట్టుకున్నారు. ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతూ వచ్చారు? 3,500 కోట్ల కుంభకోణం అన్నారు, డబ్బుల డెన్నులు అన్నారు, ఫిజికల్గా 1 రూపాయి అయినా మీరు చూపించారా అన్నారు. కానీ ఒక డెన్ చూపించారు. దాదాపుగా డబ్బంతా వైసీపీ హయాంలోనే ఖర్చు పెట్టేశారు. రియల్ ఎస్టేట్లో ఖర్చు పెట్టారు, సినిమాల్లో ఖర్చు పెట్టారు, కంపెనీలు పెట్టేశారు, సూట్ కేసు కంపెనీలు పెట్టారు, విదేశాల్లో తరలించారు. ఇది మనం రోజు సిట్ అధికారుల నుంచి వింటా ఉన్నాం. కానీ ఇంకా డబ్బు ఉంది. ఆ డబ్బులో ఒక 11 కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో దాస్తే దాన్ని ఏ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి వాంగ్మూలం ఇస్తే ఇదిగో పట్టుకొని చూపించారు. అంటే ఎవిడెంట్గా దొరికిపోయింది. ఇక లిక్కర్ స్కామ్లో దొంగలు అడ్డంగా దొరికిపోయినట్టే లెక్క. రాజు కసిరెడ్డి సూచనల మేరకు రాజు కసిరెడ్డి, చాణుక్య, ఈ వరుణ్ పురుషోత్తం, వినయ్ అనేటువంటి వ్యక్తి సహకారంతో ఈ ఫామ్ హౌస్లో డబ్బులు దాచారంట. సో అన్ని లెక్కలు తేలుతున్నాయి, డబ్బు లెక్కలు కూడా తేలుతున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు అకౌంట్స్లో ఉన్నటువంటి 60 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. కోర్టు అనుమతి మేరకు 60 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 60 కోట్లు కాక ఇది ఒక అదనం. మరి కుంభకోణం 3,500 కోట్లు అన్నారు కదా, 60 కోట్లు, 11 కోట్లు, 70 కోట్లే కంటే ఇంకా దొరికేది ఉంది. ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన డబ్బు ఉంది. ఈ మధ్యం డబ్బుతోటి రాజు కసిరెడ్డి 2 సినిమాలు తీశాడు. ప్యాన్ ఇండియా సినిమా నిఖిల్తో తీశాడు. స్పై ఏదో అనుకుంటా, ఐ థింక్. అలా ఇది నేను సొంతంగా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కాదు. సిట్ అధికారులు వాళ్ళు కనుక్కున్న మేరకు మీడియాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జనాన్ని చంపి సంపాదించిన డబ్బు ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేత విషాన్ని తాపించేసి సంపాదించిన డబ్బు అది. అందుకనే లిక్కర్ స్కామ్ అనకుండా నేను సారా స్కామ్ అంటున్నాను. కల్తీ సారాని, లేదు కెమికల్ కళ్ళుని, లేదు రసాయనాలు కలిపినటువంటి ఒక పదార్థాన్ని బాటిల్లో నింపి ఇదే మందు అని కొత్త బ్రాండ్ దానికి పేరు పెట్టేసి ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు రూపంలో, మళ్ళా ఫోన్పేలు, గూగుల్ పేలు కాదు, ఇక డబ్బు రూపంలో గుంజేసి ఒకేపు జనం చచ్చిపోతుంటే వీళ్ళ జేబులు నింపుకున్నటువంటి స్కామ్ ఇది. ఇప్పుడు ఇవాళ ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంది అంటే, సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ అని. అంటే ఈ బెవరేషన్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను రైల్వే శాఖలో పనిచేసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతని డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు. ఆ డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నటువంటి వాసుదేవరెడ్డిని నీటిపారుదల రంగ శాఖలో ఉపయోగించుకుందామని అప్పటి సీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రికమెండ్ చేస్తే, లేదు ఇతను బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారంట. సంతకం పెట్టి మరీ సిఎస్కి లేఖ పంపారట. తర్వాత డెస్టినీస్ కమిషనర్ కూడా ఆ వాసుదేవరెడ్డినే పెట్టారు. అంటే వాసుదేవరెడ్డిని అక్కడ పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డే. మామూలుగా
ఎవరు ఏ శాఖలో ఉండాలని సీఎస్ డిసైడ్ చేస్తారు. సీఎస్కి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ ఈయన్ని పర్టికులర్గా రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా, తర్వాత మళ్ళీ అదే వ్యక్తిని డెస్టినరీస్ కమిషనర్గా పెట్టుకొని ఈ దందా కొనసాగించారు అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. వాసుదేవరెడ్డిని అక్కడ పొజిషన్లో పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకే సీఎస్ అతన్ని పెట్టాల్సి వచ్చింది. మనం గతంలో రజిత్ భార్గవ్ స్టేట్మెంట్ చూసాం. నేను చెప్తా ఉండేవానండి, మీరు ఇలా చేయటం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది అని నేను చెప్తున్నానండి, మెమోలు కూడా ఇచ్చానండి, ఎవరు వెళ్ళలేదండి అని గతంలో రజిత్ భార్గవ్ ఒక ఐఏఎస్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మనం చూసాం. ఇదంతా చెప్పేస్తున్నారు. ఒక్కొక్కటి వాస్తవం బయటకు వస్తూ ఉంది. ఈ చాణుక్య అనే వ్యక్తి డిస్టెన్స్కి ఫోన్ చేసి మీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో అమ్మాలంటే మాకు కమిషన్లు ఇవ్వాలి అని ఫోన్ చేసేవాడంట. ఈ చాణుక్య ఎవరో వాళ్ళకి తెలియదు కదా, మద్యం సప్లై సంస్థలు తెలియదు కదా. వెంటనే వాసుదేవరెడ్డి ఫోన్ చేసేవాడట. మాకు చాణుక్య అని ఒకరు ఫోన్ చేశారండి, నేను జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు అంటే, అవునండి ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషే, ఆయన అడిగినంత ఇచ్చేయండి, ఆయన అడిగినంత ఇస్తేనే మీ మద్యం ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో అమ్మబడిద్ది అని చెప్పేవాడంట ఆయన. ఏంటి చాణుక్యకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ చాణుక్యకి ఇచ్చిన డబ్బే ఇదంతా, అంటే ఆ డబ్బులోదే ఇదంతా. రాజు కసిరెడ్డి, చాణుక్య, పురుషోత్తం, వరుణ్ పురుషోత్తం, ఇదంతా ఒక టీము. వీళ్ళు వినయ్ అనేటువంటి వ్యక్తి సహకారంతో ఈ పాముదులు డబ్బులు పెట్టారంటే ఎటు సప్లై చేయాలో అర్థం కాక. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ డబ్బు ఎటో కటు పోయేది. ఇక్కడ వాళ్ళు సహకరించే గవర్నమెంట్ ఉన్నా ఈ డబ్బు ఎక్కడికో పంపించి ఉండేవాళ్ళు. కానీ ఈ డబ్బుని ఇక్కడ స్తక్కాన పెట్టారు. ఇక్కడ ఎవరు చూస్తారే, ఈ ఫామ్ హౌస్కి ఎవరు వస్తారే అనుకున్నారు. కానీ మొత్తానికి సిట్ అధికారులు ఈ డబ్బును పట్టుకున్నారు. మొత్తం 11 కోట్ల రూపాయలు దీన్ని సీజ్ చేశారు. మనకి చాలా ఫోటోలు కూడా వస్తున్నాయి. 12 అట్టపెట్టెలో దాశారు. మనం ఇన్నాళ్ళు విన్నాం అట్టపెట్టెలో డబ్బులు సప్లై చేసేవాళ్ళు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి పక్కనే తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో అక్కడ ఒక ఫ్లాట్లో పెట్టెలుగా పెట్టే డబ్బులు ఉదయం స్టోర్ చేసేవాళ్ళంటే మన సాయంత్రం దింపేవాళ్ళంట. అంటే ఎక్కడెక్కడి నుంచో అక్కడికి పంపించేవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి డిస్పాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎవరెవరికి ఏ అట్టపెట్ట పంపాలి, ఎక్కడెక్కడికి ఏ అట్టపెట్ట పంపాలి. మేబీ ఇది రాజు కసిరెడ్డి చాణుక్య వాటా అనుకుంటా ఈ 11 కోట్లు అనేది. ఇప్పుడు అక్కడ డబ్బుకి సంబంధించినటువంటి అంటే విజువల్స్ కూడా కనపడకుండా సీసీ కెమెరాలు మొత్తం బాగుకొట్టారు. కానీ సిట్ అధికారులు రికవరీ చేశారు. డేటా మొత్తం కూడా రికవరీ చేశారు. డేటాని మొత్తాన్ని ధ్వంసం చేసినప్పటికీ కూడా డేటాని మళ్ళా రికవరీ చేశారు. అక్కడ వాచ్మెన్ అడుగుతుండేవాడు అంటే, ఏంటండి ఈ అట్టపెట్టలు రోజు లిఫ్ట్ నిండా ఈ అట్టపెట్టలు ఉంటే అక్కడ జనాలకు ఇబ్బందిగా ఉంది, ఉదయం పూట పిల్లలు అంటే అక్కడ అపార్ట్మెంట్లో నివాసం ఉండేటువంటి రెసిడెన్స్ ఉంటారు కదా, అందరూ ఆఫీసులు పోయే టైము, పిల్లలు స్కూల్కి పోయే టైము, అందరికి ఇన్కన్వీనియంట్గా ఉందంటే ఇది తప్పదు, ఇది ఆఫీస్ ఫైల్స్, దీన్ని రివైవ్ చేసి మళ్ళీ సాయంత్రానికి మేము మళ్ళీ పంపించాలి అని చెప్పేవాళ్ళంట అక్కడ వాచ్మెన్కి. అక్కడ అపార్ట్మెంట్కి సంబంధించిన ఏది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ కూడా ఓనర్కి కంప్లైంట్ చేసిందంట. ఏమన్నా మీరు ఫ్లాట్ ఎవరికి అద్దెకిచ్చారు, ప్రణయ్ ప్రకాష్కు ఎవరికి అద్దెకిచ్చారు, కానీ రోజు ఫైల్స్ వస్తున్నాయండి, మళ్ళీ అదే అట్టపెట్టెలు వస్తున్నాయండి, మళ్ళీ అట్టపెట్టెలు దిగుతున్నాయండి, ఏదైనా అడిగితే ఫైల్స్ అంటున్నారండి, మాకు ఇన్కన్వీనియంట్గా ఉందండి అంటే తప్పదండి, ఆయన గవర్నమెంట్ అఫీషియలు, ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి, మీరు కొన్ని చూస్తున్నట్టు బాగా మా వాళ్ళే కదా అని చెప్పేసి అపార్ట్మెంట్ అసోసియేషన్ చెప్పారంట. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పిన తర్వాత ఎదిరించే దమ్ము అవకాశం అక్కడ అసోసియేషన్కి ఏముంటుంది, ఇంకా ఏముండదు కదా. అది మొత్తంగా డబ్బులతో సహా ఇవాళ కొంత అమౌంట్ అంటే కనీసం కొంత డబ్బు పట్టుకుంటే ఈ కేసును ముందు తీసుకుపోవడానికి ఉంటుంది. ఈనాళ్ళు వైసీపీ నాయకులు వాదిస్తున్న వాదన ఏంటంటే ఒక రూపాయి కూడా డబ్బు పట్టుకోలేదు కదా, మరి డబ్బు ఉన్నట్టు ఎక్కడా, ముడుపులు తీసుకున్నట్టు ఎక్కడా అని చెప్పేసి ఇన్నాళ్ళు వాదిస్తూ వచ్చినారు. ఇప్పుడు ఆ వాదన కూడా అవకాశం లేదు. ఇక 11 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. వైసీపీ నాయకులు కూడా ఈ విజువల్స్ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది తన అరెస్ట్ జరగబోతుందని. అందుకని సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు,
మేము దానికి ఫిక్స్ అయి ఉన్నాం అని చెప్తున్నాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణితో కలిసి మొన్న గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారిని ఎందుకు కలిసావయ్య అంటే దానికి సమాధానం లేదు. వాళ్ళ పార్టీ మీడియాలో మాత్రం అంటే యువత టీడీపీ వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఇక తప్పదు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన ఆరోగ్యం బాలేదు కాబట్టి పలకరించడానికి పోయాం, పరామర్శించడానికి పోయాం, మర్యాదపూర్వక భేటీ ఇలా చెప్పారు. మరి మర్యాదపూర్వక భేటీ అయితే అఫీషియల్‌గానే ట్విట్టర్‌లో పెట్టొచ్చు కదా! పెడతారు కదా మామూలుగా. ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వచ్చు కదా! ప్రజా జీవితంలో అంత ఓపెన్‌గా ఉన్నారు. సీక్రెసీ ఎందుకు? ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలన్నా గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకుంటారు 17A నిబంధన కింద. కాబట్టి గవర్నర్ గారి దగ్గరికి తన ఫైల్ వస్తది కాబట్టి ఏదో రకంగా తన అరెస్ట్ నుంచి కాపాడుకోవటానికి గవర్నర్ గారిని మచ్చిక చేసుకోవడానికి వెళ్లారా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ క్లియర్ కట్ స్టేట్మెంట్ చేశాడు. జగన్ అరెస్ట్‌ని ఎవరూ ఆపలేరు అని. ఎందుకంటే గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవగానే మనకు అనుమానం ఎవరి మీద వస్తుంది? బీజేపీ మీద వస్తుంది. ఎందుకంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి. రాజ్యాంగబద్ధ పోస్టు, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు పక్కన పెడితే అతన్ని రాష్ట్రంలో నియమించేది కేంద్రం. కేంద్ర హోంశాఖ అతను నియమిస్తుంది కాబట్టి కేంద్రానికి రిపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన సహజంగా కేంద్రం మీద, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం జరుగుతుందా అని. అందుకనే ఆ అనుమానం రాకూడదని నిన్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ అరెస్టుని ఎవరూ ఆపలేరు అని. సో ఇన్ని ఆధారాలు మనకు కనబడుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా, చేయరా? లేదు రాజు కసిరెడ్డి కాడో, చాణుక్య కాడో, లేదు మిథున్ రెడ్డి కాడో ఈ కేసు మిథున్ రెడ్డి దగ్గర ఈ కేసును ఆపుతారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ.